శాంతి శాంతి. ప్రత్యాహారం గురించి తెలుసుకోబోయే ముందు ఈ ప్రత్యాహారం అంటే అర్థమేమిటి అన్న విషయాన్ని గురించి మనం చర్చిద్దాం. ప్రత్యయ ప్లస్ ఆహారం. మనం ఆహారాన్ని ఏ రకంగానైతే లోనికి తీసుకుంటూ ఉన్నామో ఈ శరీరానికి, ఈ నవరంధ్రాలతో కూడినటువంటి ఈ దేహానికి 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ ఇంద్రియాలు ఎటు గుంజుతే అటు ఈ దేహం అనేది ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటుంది. ఈ ఇంద్రియాలను అంతర్ముఖం చేయడమే, ప్రత్యయం చేయడమే. ఈ ఇంద్రియాలకు ఆహారం అనేది బాహ్య ప్రపంచంలో చాలా ఉంది. ఆ ఆహారం కోసం బాహ్య ప్రపంచం వెంట ప్రాకులాడుతూ ఉన్నటువంటి ఈ ఇంద్రియాలను అంతర ప్రపంచంలోకి తీసుకువెళ్ళడమే, అంతరాత్మ వైపు తీసుకువెళ్ళడమే ప్రత్యాహారం. అంటే ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే 5 జ్ఞానేంద్రియాలైనటువంటి కనులెప్పుడు ఇతర ప్రపంచం వైపు, బాహ్య ప్రపంచం వైపు చూస్తూ ఉంటూ వాటి వైపు పరిగెత్తాలని, చెవులెప్పుడు బాహ్య ప్రపంచంలో మాటలను వింటూ ఆనందాన్ని పొందాలని, నాలుక ఎల్లప్పుడూ ఎల్లవేళ బాహ్య రుచులతో మరిగిపోయి ఆ బాహ్య రుచులే కావాలంటూ, ముక్కు ఎల్లవేళ వాసనలను, ఆ బాహ్య ప్రపంచం యొక్క సుగంధభరితమైనటువంటి వాసనల వెంటే పరిగెత్తాలని, సుగంధ దుర్గంధ భరితమైనటువంటి వాసనలనే వాసన చూస్తూ ఉండాలని, అదేవిధంగా చర్మం స్పర్శాసుఖాన్ని, ఆనందాన్ని పొందాలని పదే పదే తహతహలాడుతూ ఉంటుంది. వీటికి సహకరించేవిగా కర్మేంద్రియాలైనటువంటి చేతులు, కాళ్ళు, జననాంగాలైనటువంటి గుద, పుష్యము, ఇవన్నీ, నోరు, ఇవన్నీ ఆ జ్ఞానేంద్రియాలకు సహకరిస్తూ వాటి వైపే పరుగులు తీస్తూ ఉంటారు. వాటి వాంఛలనే తీర్చుకునేలా ప్రయత్నించాలని ఈ పాదాలు, చేతులు ప్రతి ఒక్కటి వాటికి సహకరిస్తూ ఉంటారు. అలా సహకరించకుండా వాటిని అంతర్ముఖం చేయడమే ఈ ప్రత్యాహారం. ఈ ప్రత్యాహారాన్ని మన పెద్దలు వివిధ రకాలుగా తెలియజేశారు. అందులో నేను ప్రధానమైనటువంటి 3 అంశాలను గురించి తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే ప్రత్యాహారం అనేది చాలా కష్టమైనటువంటి ఒక ప్రక్రియ. ప్రాణాయామం తర్వాతనే ప్రత్యాహారాన్ని ఉంచడం వెనక, ప్రాణాయామంలో మనస్సు అనేది అటు ఇటు చంచలంగా ఉండకుండా కాస్తంత స్థిరపడుతుంది. ఇక అంతర్ముఖ సాధనలో అతి ప్రధానమైనటువంటి ప్రత్యాహారానికి నీకు మార్గం సుగమమైనది కాబట్టే ఆ సాధనలో పతాంజలి మహర్షి తెలియజేసే అష్టాంగ సాధనలో 5వ అంగంగా ఈ ప్రత్యాహారాన్ని ఉంచారు. ఈ ప్రత్యాహార సాధన అనేది ఎంతో ప్రముఖమైనటువంటి సాధన. ఈ సాధనలో 3 పద్ధతులలో మొదటి పద్ధతి ఏమిటి అంటే సర్వత్రా నేనే వ్యాపించి ఉన్నానన్నటువంటి భావన నీలో నింపుకోవాలి. ఇక 2వ సాధన ఏమిటి అంటే విషయాల పట్ల అనాసక్తత అనేది నీలో పెంపొందాలి. 3వ సాధన ఏమిటి అంటే నీ శరీరాన్ని ఆపాద మస్తకం నీవు అంతరంగా దర్శించాలి. ఈ 3 సాధనా పద్ధతులను గురించి నేను తెలియజేస్తాను. ఈ వీడియోలో మొట్టమొదటిదైనటువంటి నేనే ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నానని, నేను ఒక్కడే ఈ సర్వ ప్రపంచం యందు వ్యాపించి ఉన్నానన్నటువంటి అంశాన్ని గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను.
దాని గురించి తెలుసుకుందాం. గురించి ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ మిగిలినటువంటి అంశాలన్నీ ధారణ, ధ్యాన, సమాధులలో వస్తాయి. కాబట్టి నేను కేవలం 3 అంశాలను గురించి మాత్రమే తెలియజేస్తున్నాను. అందులో మొట్టమొదటిది మనల్ని అంతర్ముఖం చేయడానికి ఎంతగానో సహకరించేది, నేనే ఈ సమస్యయందు వ్యాపించి ఉన్నానని, ఈ సమస్త విశ్వమంతా నేనే ఉన్నానని, ఆత్మస్వరూపమే ఈ సమస్త విశ్వమని, ఒకే ఒక ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉండి సమస్త జీవులందు ఉందని, ఆ భావన నీలో కలగడం చేత మాత్రమే నీకు ప్రత్యాహరణ అనేది సిద్ధిస్తుంది. ఈ ప్రత్యాహరణ సిద్ధించడానికి అతి ప్రధానమైనటువంటి కారణం ఇదే. నేను వేరు, వారు వేరు, నేను వేరు, అది వేరు, మా కుటుంబం వేరు, ఇతర కుటుంబాలు వేరు అన్నటువంటి ఒక భావన నీలో చొరబడ్డ మరుక్షణమే నీలో అసూయ, ద్వేషం అనేది కలిగి ఆ అసూయ, ద్వేషం కారణంగా నీవు కాలిపోతూ ఇతరులను కూడా కాల్ చేస్తావు. ఇది దశ రథం. 10 ఇంద్రియాల చేత నడిచేటటువంటి ఈ శరీరమే దిశరథం. ఈ 10 ఇంద్రియాలు నిన్ను అసూయ, ద్వేషం వైపు తీసుకువెళ్తూ నిన్ను మృత్యు మార్గాన్ని చూపిస్తాయి. జాగ్రత్త. అందుకే నేను వేరు, ఇతరులు వేరు అన్నటువంటి భావన నీ నుంచి పూర్తిగా తొలగించి, నేను సమస్తమేందు వ్యాపించి ఉన్నానని, నేను ఆత్మస్వరూపుడనని, నాలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి స్వభావమే ఇతరులో ఉందని, నేను వారు వేరు కాదని, మా కుటుంబము ఇతరుల కుటుంబము వేరు కాదని, నేను అది వేరు కాదన్నటువంటి భావన నీలో ఉండడం చేత నీలో దయ, కరుణ, జాలి అనేది ఏర్పడుతుంది. ఇతర జీవుల దుఃఖం నీ దుఃఖంగా నువ్వు భావిస్తావు, ఇతరుల జీవుల యొక్క సంతోషం నీ సంతోషంగా భావిస్తావు. ఆ విధంగా నువ్వు భావించిన మరుక్షణమే నీకు ప్రత్యాహరణ అనేది జరుగుతుంది. నేను వేరు, అది వేరు అన్నప్పుడు నీకు ఎంతో నష్టం, కీడు కలుగుతుంది. చిట్ట చివరికి తుదకు నీలో ద్వేషం అనేది పెరిగి ద్వేషంగా మారి నిన్ను, ఇతరులను కాల్చివేస్తుంది. మొట్టమొదటగా నీకు ప్రమాద సంకేతాన్ని చూపిస్తుంది. ఇది వాస్తవం. దీనికి ఉదాహరణగా ఒక చిన్న ఉదాహరణను తీసుకుందాం. ఒక కుక్క అద్దాల మేడలోకి ప్రవేశించింది. అది ప్రవేశించగానే ఆ కుక్కకు అద్దాలలో ఎన్నో కుక్కలు కనిపించాయి. అలా కనిపించినంత మాత్రానే ఇది మొత్తుకోవడం ప్రారంభించింది. ఈ కుక్క మొత్తుకోగానే అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబాలైనటువంటి ఆ కుక్కలు కూడా మొత్తుకోవడం చేత దానికి కోపం వచ్చి వేసి వాటిపైన దూకి నానా వివత్సం చేసి, నానా రభస చేసి వాటన్నింటినీ చంపాలన్నటువంటి కోపంతో అన్నింటిపైకి పోరాటాన్ని సాగించింది. చిట్ట చివరికి ఆ అద్దాల మేడలో ఉన్నటువంటి అద్దాలన్నీ పగలడం చేత అవి ఇంకా ఎక్కువగా కనిపించి ఒక అద్దం కూర్చుకొని చిట్ట చివరకు అందులోనే పడి మరణించింది. కుక్క అంటే అజ్ఞానం కలిగినటువంటి జీవుడు. అద్దాల మేడ అంటే ఈ లోకం. ఈ లోకంలోకి అజ్ఞానపు జీవి వచ్చి నేను వేరు, వారు వేరు, నేను వేరు, అది వేరు, నేను వేరు, మా కుటుంబం వేరు, ఆ కుటుంబం వేరు అన్నటువంటి ఈ భేదభావాలను సృష్టించడం చేత అతను అసూయ, ద్వేషాల చేత రగిలిపోతూ ఇతరులను బాధకు గురి చేస్తూ తను బాధకు గురైపోతూ చిట్ట చివరకు మరణిస్తాడు. ఆ అద్దాల మెడలో కుక్కలాగానే. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. ఆ అద్దాల మెడలోకి ఒక జ్ఞాని అయినటువంటి మహానుభావుడు వచ్చి అప్పుడు ఆ అద్దాల మెడలో ఉన్నటువంటి సమస్యయందు నీ ఒక్కడనే ఉన్నానని,
నేనే సర్వవ్యాపిని, ఆత్మస్వరూపమే నీవు అన్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం చేత అతడు అంతర్ముఖుడై ప్రశాంత చిత్తుడై తనలోకి తన ప్రయాణాన్ని సాగించి ధ్యాన సమాధులందు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి ఈ ఇంద్రియ రథాన్ని మనం ఇంద్రియాలను బాహ్య సుఖాల వైపు కాకుండా, బాహ్యం వైపు కాకుండా అంతరం వైపు నడిపిస్తాం. కేవలం సమస్తం యందు నేనే ఉన్నాను అన్నటువంటి భావన చేత మాత్రమే ఈ విషయమంతా ఆత్మస్వరూపమని, ప్రతి జీవి ఆత్మస్వరూపుడేనని, ఆ ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉందని, నాలో ఉన్నటువంటి ఆత్మే సమస్త జీవుల యందు ఉందని, కాబట్టి నేను వేరు ఇతరులు వేరు కాదు అన్నటువంటి ఒక భావనను నీలో చెప్పించడం మూలంగా నీకు ప్రత్యాహారం అనేది సిద్ధిస్తుంది. పొద్దుతిరుగుడు పుష్పం ఎల్లవేళలా పొద్దు ఎటువైపు తిరిగితే తన ముఖాన్ని అటువైపే ఉంచుతుంది. పొద్దు అనేది సూర్య భగవానుని ఆధారంగా మారుతూ ఉంటుంది. దానికి సన్ ఫ్లవర్ అన్నటువంటి పుష్పం అన్నటువంటి పేరును నిర్ణయించాడు. సూర్యుడు ఇటువైపు, ఆ సూర్య భగవానుడు ఎటువైపు అయితే తిరుగుతాడో అటువైపే తన ముఖాన్ని ఉంచుతుంది. అదేవిధంగా నీవు కూడా ఆ పరమేశ్వరుడు నీ అంతరాంతరాల్లో ఉన్నాడు కాబట్టి నీ ముఖాన్ని అంతర్ముఖం చేయి. నీ జ్ఞానేంద్రియాలను అంతరాంతరాల్లోకి శోధించడం ప్రారంభించు. అప్పుడు నీకు ఆ ఈశ్వర సాక్షాత్కారం అనేది లభిస్తుంది. ప్రత్యాహార సిద్ధి ద్వారా దాన ధ్యాన సమాధులకు నీవు ప్రయాణాన్ని సాగించిన వారు అవుతావు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. పొద్దుతిరుగుడు పుష్పం ఎల్లవేళ్ళ ఆ సూర్య భగవానునికే నమస్కరిస్తూ సూర్య భగవాను వైపే తన ముఖాన్ని ఉంచినట్టు నీవు కూడా అంతర్ముఖుడవై నీ సమస్తమైనటువంటి ఈ జ్ఞానేంద్రియాలన్నింటినీ ఆ అంతర్ముఖం చేసి ఆ ఈశ్వర దర్శనాన్ని పొందు. అప్పుడు నీకు సమస్తం యందు ఆత్మదర్శనం అవుతుంది. ఇది సత్యం. ఈ సత్యాన్ని ఆచరించడానికి తొలి అడిగే ఈ సమస్తం యందు నేనే ఉన్నాను అన్నటువంటి భావన. ఈ భావనను సంపూర్ణంగా మీరు అర్థం చేసుకోండి. అర్థమైందన్న భావన నాలో ఉంది కాబట్టి దీన్ని మీరు కాస్తంత ఆలోచించండి. ఆ మహానుభావుడు తెలియచేసినటువంటి వీటన్నింటినీ మనం ఆచరించడం ద్వారానే ఆ మహానుభావుని యొక్క రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఆచరణ మాత్రమే సమస్తము సిద్ధిస్తుంది. ఆచరించకుండా ఏది నీకు సిద్ధించదు. కాబట్టి ఆచరించు. ఆ మహానుభావుల యొక్క రుణాన్ని తీర్చుకో. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.